మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ కవితక్క మాత్రం పేపర్ సగం పడ్డది, మొత్తం కవితక్క ముచ్చట వచ్చింది. ఎక్కువసేపు ఏం చెప్పని జరసేపు చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు. ఏడ తప్పు చెప్పినా కానీ బరాబరుగా కామెంట్ పెట్టుర్రి. హరీష్ రావు సంతోష్ రావు అవినీతి అనకొండలంట. ఎన్నేళ్ళకి తెలుసుకున్నావమ్మ నీ కడుపు చల్లకుండా. హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరు పెద్ద అనకొండలంట. ఇంకా కాళేశ్వరం ఎపిసోడ్లో ప్రధాన పాత్ర హరీష్ రావుదేనంట. కాళేశ్వరం ఎపిసోడ్లో హరీష్ రావుది ప్రధాన పాత్ర అయితే మరి కేసీఆర్ది ఏం పాత్ర కావచ్చు? ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో ప్రేక్షక పాత్రనా కావచ్చు. అయితే మరి పాడే కేసీఆర్కి ఏం తెలియదా? హరీష్ రావు ముందర వాడు మైండ్ కదా. మంచి అయితేనేమో అందరం ఉంటామంటారు, చెడు అయితే నేను కాదు పాలన అని చెప్తారు. వీళ్ళు గట్టిగా ఉంటుంది. ఇంకేమీ చెప్తున్నావు అమ్మ చెప్తారా? అందుకే ఆయనని 2వ టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ తొలగించారంట. ఇరిగేషన్ మంత్రిగా తొలగించిండు కానీ మంత్రిగానే కొనసాగించిండు. ఇంకా ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కి అవినీతి మరక. వారిని కాపాడుతున్నది సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఏం పనికి వచ్చాయి, నాశనం అయిపోను. సీఎం రేవంత్ రెడ్డి గెలవక ముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రప్పియాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని, కవితమ్మని, సంతోష్ రావుని, ఆరావు నీరావుని మొత్తం కొనబోయి చెర్రగూడలా చెంచలగూడలా తోలుతానన్నాడు. మరి చెర్రపల్లి ఎక్కడవా, చెంచరపల్లి ఎక్కడవా? మళ్ళీ ఆయన ఎందుకు అడ్డుపడుతుండొచ్చు పాడయి ముచ్చట. ఇప్పుడు కవితమ్మ అన్నమాట నిజమే అయితే, ఒకవేళ నిజం అయితే రేవంత్ రెడ్డికి ఏమన్నా జర్నన్న ఉండాలి కదా. మరి వాళ్ళు దొంగలని తెలిసేనా, మరి వాళ్ళెట కాపాడుతాడు మరి కవితమ్మ? అయితే పోత వీళ్ళని అంటే అన్నావు కానీ వీళ్ళు అన్నాక ఉతగిట్ట విసి పెడతాను అవతల మేము గుండ్రా వేస్తున్నావా, లేకపోతే ఆ గుండ్రా వేసింది నిజమే కావచ్చునా? నిజంగా ఒకవేళ ఈ ఎవరు మన హరీష్ రావుని, సంతోష్ రావుని ఒకవేళ రేవంత్ రెడ్డి కాపాడితే నిజంగా రేవంత్ రెడ్డి అంత రోగు తప్పినోడే లేడు ఈ రాష్ట్రంలో. కాదంటే వాళ్ళ అవినీతి బయట పెట్టాలి. ఒకవేళ వాళ్ళు దొంగలు కాదంటే వాళ్ళ అవినీతి బయట పెట్టాలి అని రేవంత్ రెడ్డి బయట పెట్టాలని కవితమ్మ చెప్తున్నాం ముచ్చట. మా నాన్న పరిస్థితి దగ్గరుండి చూసిందంట. పాప ముసలాయనకు ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఇక అందుకోసమంటే దగ్గరుండి చూసిందంట. ఎన్నడుకున్న మీ అయ్య మంచిగా ఉండాలి, 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా. కానీ ఇంకా నా పెళ్లికి డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతుంట. కవితమ్మ పెళ్లి నాడు కేసీఆర్ దగ్గర పైసలు లేవంట. పేదోడుగా పాడే. మరి కొన్నిసార్లనేమో నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది, అన్ని ఎకరాల భూమి ఉంది అని చెప్పుకొస్తాడు, పాడైపోను. మరి నీ పెళ్లి నాడేమో గంత కష్టపడ్డాడు అంటే మరి గీయాల గిన్ని పైసలు ఎట్టగా రావచ్చు? మరి మీ వాళ్ళ దగ్గర కష్టం చేసినట్టు అయితే పాడే 10 ఏళ్ళు కష్టం చేసిరు కదా. డబ్బుపై మా నాయనకు ఏనాడు ఆశ లేదు. పైసలు మొత్తం వస్తుంటే ఉత్తనే గాలికి వేసుకొని పోయేదంట. డబ్బు పంటే కేసీఆర్కి ఏనాడు కూడా ఆశ లేదంట. ఇంకా అలాంటి వ్యక్తి పైన సిబిఐ కేసు. ఇప్పుడు అలాంటి వ్యక్తి అంటే మీ అయ్య ఏమన్నా ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డా, లేకపోతే దేవుడా మీ అయ్య ఏమన్నా? అలాంటి వ్యక్తి పైన సిబిఐ, అలాంటి వ్యక్తి కాదు అంతకంటే పెద్ద పెద్దోళ్ళ మీదనే సిబిఐ కేసులైన చరిత్ర ఒకసారి తిరిగి చూసుకో. చట్టానికి అందరు సమానమే ఉంటారు. కాకపోతే డబ్బు గలలు కాబట్టి మీరు పోగానే కూల్ డ్రింక్ ఇచ్చి, ఛాయ్ ఇచ్చి, లేకపోతే అదేంది కుర్చేసి కూర్చోబెడుతుండొచ్చు. పేదోడు పోతే 4 పెట్లు పెట్టి లోపలికి వేస్తుండొచ్చు. అంతేగాని తర్వాత శిక్ష ఏది నేరం రుజువు అయినాక అందరు గల్లకపోవాల్సిందే. మా అయ్య లాంటి పైన సిబిఐ కేసు అంటే మీ అయ్య ఏమన్నా దేవుడు వచ్చి దిగి వచ్చింది ఏమన్నా? నాపై దుష్ప్రచారాలు చేశారు, తోలు తీస్తా ఒక్కొక్కరి. ఏ ఒక్కరైనా ఈమె మీద గుండ్రాలు వేస్తే తోలు తీస్తుందంట. ఎవరు ఈమెను ఏమనుకురు భయ? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాలాంటోడంటే నిన్న మొన్నటి దాకా కొంతమంది ఈ నెల కేసీఆర్ ఇచ్చే జీతం ఉంటుంది కదా, నెల ఊర్లలో పంపిస్తారు. కొంతమందికి పంపిస్తారు కానీ వీళ్ళు అట్ట ఫీల్ అవుతారు. వాళ్ళు వెనకేసుకొచ్చేదే అట్టెట్టంటారు మాటకారు నువ్వు. ఈ తెలంగాణ రాష్ట్రానికి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవితమ్మ ఎసొంటోళ్ళు 4 పిల్లర్ లాంటి వాళ్ళు. వీళ్ళ పైన నువ్వు ఎట్ట మాట్లాడతావు, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని అనేది పాడే. వాస్తవానికి నా స్థాయి అంటే చిన్నదే కావచ్చు కానీ ఎప్పుడున్నా నిజమే చెప్పిన. పేపర్లో వచ్చిన ముచ్చటే నేను చెప్పిన. నా సొంత కవిత్వం నేనేనా చెప్పలేదు. కానీ మరి ఇవాళ కవితమ్మ అన్నది ఈ మాట. మరి ఇప్పుడు కూడా వెనకేసుకొస్తారా కొంతమంది అజ్ఞానులు, తెలివి తక్కువ అజ్ఞానులు కొంతమంది ఉంటారు, పాడైపోను. ఇప్పుడు కూడా వెనకేసుకొస్తారా? ఇప్పటికి కూడా వెనకేసుకొస్తే ఇక మీ అంత అజ్ఞానం లేకుండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందో అని ఎన్ని రకాల కమిషన్లు వేసినా కానీ ఎవరన్నా గట్టినే అవినీతి జరిగిందని చెప్పంగానే వీళ్ళు బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు సోపతాలు, మాకు సోపతి కాదని అంటుంది. మరి ఇవాళ మరి నువ్వే అంటున్నావు, మరి నువ్వే అంటే మరి అవినీతి అనకుండా మరి ఎవరాలు మరి
అవినీతి అనకుండా వీళ్ళిద్దరే ఉన్నారా, ఎవరు లేకుండా వచ్చినా సరే వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉంటే ప్రజలారా వీళ్ళ అయ్యకు కేసీఆర్కు తెలియకుంటేనే హరీష్ రావుకి ఎంత కథ నడిపోతున్నా. ఇన్ని రోజులు 10-15 ఏళ్ళ నుంచి కేసీఆర్ని కుడి చేయికి నాకు కుడి భుజం లాంటివాడని ఏది కేటీఆర్ని అన్నాడు, హరీష్ రావుని అన్నాడు కేసీఆర్. మరి కుడి భుజం చేసే పనులు కేసీఆర్ తెలియకుండా వస్తున్నా, లేకపోతే కేసీఆర్ చెప్పకుంటే చేయొచ్చునా ఈయన? ఇంకో గిసోండి మాటలు మాట్లాడతారు వీళ్ళు అంటేనేమో ఏదీ లేదు. ఈతలోడు ఎవరన్నా గట్టిన జర్నలిస్టులు, లేకపోతే ఏమైనా టీవీలో ఉన్నోళ్ళు, లేకపోతే పత్రికా విలేకరులు ఎవరన్నా, లేకపోతే తెలిసిన వాళ్ళు, రాజకీయంగా తెలిసిన వాళ్ళు గిట్లా అవినీతి జరుగుతుందంటే వాళ్ళు పనికిరాలు మస్తు కంటారు అని. మరి ఇవాళ స్వయాన కేసీఆర్ బిడ్డ అన్నది, మరి ఇవాళ బిడ్డ వైపు ఉంటాడా, మరి లేకపోతే అల్లుని వైపు ఉంటాడా? మరి కేసీఆర్ చెప్పాలి. ఇక ఇటులో పోతే సొంతం బిడ్డే, అటులో పోతే ప్రేమగా అల్లుడు. మరి అల్లుని దూరం చేసుకుంటాడా, లేకపోతే బిడ్డను దూరం చేసుకుంటాడా? మరి అల్లుడు దొంగనా, లేకపోతే బిడ్డ దొంగ కావచ్చునా? ఏదైతే ఉంది కానీ ఎట్ట బయటపడుతుంది అంత అంటే పొత్తులు తేలితలేవు, పాడైపోను. ఇప్పుడు అందరు కలిసి వ్యాపారం చేస్తారు, వ్యాపారం చేసిన కాడ ఎంతో కొంత ఆదాయం అయితే మెలుగుతుంది. ఆ మిగిలిన సొమ్ములు పంచుకోవాలి, పంచుకునే కాడ పాడైపోను. లెక్కలు సరిగా రానట్టున్నాయి, ఎవరు భాగం వాళ్ళకి రానట్టుంది. అందుకోసమనే బయటకు వస్తుంది గేమ్ వచ్చిన. ఎట్ట బయటకు వచ్చినా కానీ మొత్తానికైతే జనాలకైతే ఒక ఆయమన్న ముచ్చట చెప్పింది. ఇవాళ కల్వకుంట్ల కవితమ్మ ఆయమన్న ముచ్చట చెప్పింది. లేకపోతే కల్వకుంట్ల కవితమ్మ అనుకుంటే మాలాంటి వాడు ఎన్నిసార్లు అన్నా కానీ కొంతమంది ఉంటారు కదా జోగుడు బ్యాచ్ గాళ్ళు. ఈ జోగుడు బ్యాచ్ గాళ్ళు నమ్మపోదురు, పాడైపోను. ఈ తరాద పట్టుకొని తిరుగుతుంటారు. మళ్ళీ ఈయనకి వాస్తవం చెప్పాలంటే ఊళ్ళో పోతే మళ్ళీ ఓడి చివరి చీకడు మసాడు ఉన్నాడు. కానీ అభిమానం అట్లా పాడేసి వస్తుంది. అభిమానం అంటే ఒక అట్లా పెట్టుకుంటారు అభిమానం. మరి ఆ అభిమానులంతా ఇవ్వాలా, ఈ హరీష్ రావు, సంతోష్ రావు అభిమానులంతా ఎడబెట్టుకుని తలకాయ మరి చెప్పురు. ఇక ఒకవేళ హరీష్ రావు నిజంగా పిల్లగాడు అనుకో, మరి ఇప్పుడు కవితమ్మ అన్నది కదా, మరి కవితమ్మని ఏం చేయాలి? మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే మీకు నచ్చిన రకంగా కామెంట్ పెడితే నచ్చిన రకంగా అంటిది, సరే మీకు చిన్నోళ్ళం కాబట్టి అంటిది. మరి స్వయాన కేసీఆర్ బిడ్డనే అన్నది ఇవాళ హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు బయటవాయి దొంగలంట. వీళ్ళిద్దరి వల్లనే ఇవాళ కేసీఆర్కి చిన్నగా తగిందంట. ఈ ఇద్దరి వల్లనే ఇవాళ కేసీఆర్కు సిబిఐకి అప్పచెప్తున్నారట కేసుని. మరి వీళ్ళిద్దరిని మరి ఏం చేయాలి? మరి వీళ్ళిద్దరిని ఏం చేయాలి? వీళ్ళిద్దరికి ఉన్న బాస్ని ఏం చేయాలి? ఎవరైనా కవితమ్మ సరే ఇవాళ రేపు నీ పని చేస్తారు అంటే పని చేస్తారంటే పార్టీకి ఉడవిక్తారు. ఇక నీ పని అయిపోయినట్టుంది, ఇంకా నువ్వు ఇంకో పార్టీ చూసుకోవాల్సిందే. కానీ ఎవరైనా దొంగతనం చేసేటప్పుడు పలాని పని చేసేటప్పుడు హాయి ఉంటుంది పానానికి. కానీ బయటపడి నలుగురు చూసి నలుగురు తెలిసినాడు తలకాయ ఏడబెట్టుకుంటారు అనేది ఇక బయటపడినాడు తెలుస్తుంది. కానీ మొత్తానికైతే పోలీసు వాళ్ళు చేసే పనిలో సగం పని కవితమ్మనే చేసినట్టుంది. అయితే ఎందుకంటే కవితమ్మకు దాదాపుగా ఇండియర్కే ఉంటాయి. సొంతం మరదలాయే, కేసీఆర్కు ప్రేమగల బిడ్డాయే. వాళ్ళు ఏం చేసింది ఏమకు తెలియదా? ఏమకు ఏమాత్రం తెలియదు. గింత పెద్ద ముచ్చట ఎట్లా అంటది? గింత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా చేసిన 2 సార్లు మంత్రిగా చేసిన ఎవరు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు మంత్రిగా చేసిన హరీష్ రావుని పట్టుకొని అనకొండలు అవినీతి పరులు అంటుందంటే ఎంతో కొంత అయితే ఈమె దగ్గర సమాచారం ఉంటుంది కదా. పోలీసు వాళ్ళు ఆయన మీద చేసేసారు. కానీ ఫస్ట్ కవితమ్మని తీసుకుపోయి ఎట్టెట అనకొండ అయ్యింది, ఎట్టెట అవినీతి పరుడు అయ్యింది జర చెప్పమ్మ, మాకు కూడా భారం తప్పుతుందని పోలీసు వాళ్ళు పోయి ఈమె కాడ కూర్చుంటే మరి మొత్తం చెప్తుండొచ్చు. ఎందుకంటే ఆపద నుంచి తిరుగుతూనేవారు కదా ఉద్యమకారులం అని. ఆయన చక్కదనాల పేరు పెట్టుకొని మేము ఉద్యమకారులం అని. ఇదేనా ఉద్యమకారులు మీరు? హరీష్ రావు చెప్తాడు ముచ్చట, నా అంత మనగానే ఉద్యమకారులే లేడు తెలంగాణలో అంటాడు. మరి నీ అంత ఉద్యమకారుడే లేకపోయి హరీష్ రావు సొంతం నీ మరదలే అంటుంది కదా, చిన్నప్పుడు నువ్వు ఎత్తుకొని పెంచిన మరదలే అంటుంది కదా, నువ్వు ఇవాళ పెద్ద అనకొండ అవినీతి పరుడని. మరి చెప్పు మరి ఎట్టెట్ట లెక్క ఇది? ఎంత సొమ్ము తిన్నారు చెప్పాలి, మరి బయటికి చెప్పాలి. ఈ సొమ్ము ప్రతి రూపాయ, ప్రతి ఒక్క రూపాయ తెలంగాణ రాష్ట్రాల ప్రజల కష్టం, తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులు మొత్తం గుంజి కాళేశ్వరం ప్రాజెక్టు అని పెట్టి దాని పేరు మీద గిన్ని కథలు వాడుకుంటా గిట్టి చేసిరు. కానీ ఇవాళ ఇచ్చిండు ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన, ఇలా పేపర్లు అంతా ఇచ్చిండు. మళ్ళీ ఒకసారి చదువుతా, ఇంట్లో ఒక ఆయమన్న పేరు మిస్ చేసిండు. మరి ఏం పని మిస్ చేసిండో కానీ హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు ఇచ్చినావు. కానీ స్వయాన ఈ కల్వకుంట్ల కవితమ్మ ఏం చెప్పింది? హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు మెగా కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు, ఒక దొంగ బయటవాయిగాడు అని చెప్పింది. కానీ ఈ పేపర్ల ఇయ్యలే, ఈ పేపర్ల మెగా కృష్ణారెడ్డి పేరు ఇయ్యలే. మరి మెగా కృష్ణారెడ్డి పాడైపోను ఈ ఆంధ్రజ్యోతి ఆయనకు మరి ఏమి ఇచ్చిండు రాధాకృష్ణకు? ఆమె అన్నది ఓపెన్గా, కాకపోతే వీడియో వస్తుంది చూడురే క్లియర్గా. ఏది మెగా కృష్ణారెడ్డి, హరీష్ రావు, సంతోష్ రావు ఇసుంటోళ్ళు కలిసి మయ్యర్ మొత్తం ఆగం చేసిరా అని అన్నది. కానీ పేరిస్తందుకు మాత్రం భయపడ్డా లేకపోతే ప్రేమగా వస్తున్నారు రాధాకృష్ణకు?
పత్రికా విలేకరులు అన్నప్పుడు ఏది ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వాళ్ళు అన్నం ముచ్చడే కదా, అన్నం ముచ్చడని కూడా రాస్తందుకు దాచిపెట్టిందంటే మరి ఈ పేపర్ ఆయనకి ఏం సోపతుండొచ్చు? మరి ఇట్లా కూడా ఆలోచించాలిగా ప్రజలను మనం. ఏదేమైనా కానీ మొత్తానికైతే కల్వకుంట్ల కవితమ్మ మాత్రం ఒక ఆయమైన ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ గవర్నమెంట్కు, తెలంగాణ పోలీసు వాళ్ళకు, అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ ఒక మంచి మెసేజ్ అయితే చెప్పినట్టే ఉంది. చెప్పింది ఆల్రెడీ. ఇక మరి ఎట్టెట్టా మరి ముందర పడుతుందో తెలియదు మనకు. కానీ ఒకవేళ కవితమ్మ అన్న ముచ్చట కూడా ఇంట్లో ఒకటి వాస్తవమే ఉన్నది. వాస్తవం అయితే నిజమవుతుంది. హరీష్ రావుని సంతోష్ రావు కనుక శిక్ష వడకుట్టినట్టు ఆమన్న ముచ్చట. బరాబర్గా హరీష్ రావు, సంతోష్ రావు వెనకంగా, మెగా కృష్ణారెడ్డి కూడా వెనకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హస్తం పక్కా ఉంటుందంట. మరి రేవంత్ రెడ్డి ఏం ఎక్కడికి దాస్తుండో కూడా చెప్పాలి. అవునా కాదా ప్రజలారా చెప్పు. నేను మాట్లాడిన ముచ్చట్లు ఏం తప్పున్నా కానీ బరాబరే కామెంట్ పెట్టి ఇక ఉంటాం. అది